ఏంటి సిద్ధు సడన్ గా మాల్గుడి డేస్ ట్యూన్ పాడుతున్నావు? మాల్గుడి డేస్ ట్యూన్ పాడడం కాదు సంధ్య, మాల్గుడి డేస్ సృష్టించిన ఆర్కే నారాయణ ఇంటికి వచ్చాం మనం. అవునా? మరి ఇక్కడ చూడు. వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని కోరుకుంటున్నాం. సో ఇందాక ఇంట్రడక్షన్ ఏంటి వెరైటీ ఉందనుకున్నారా? ఆర్కే నారాయణ గారి ఇంటికి వచ్చామండి. చాలా 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 ఎక్స్పెక్టేషన్స్తో వచ్చాము. ఆయన ఇక్కడే నివసించిన ఇల్లు ఇది. అసలు ఎలా ఉంది ఏంటి? చిన్నప్పుడు మనం 90s ఇది ఒక ఎమోషన్ లాగా మనకి మాల్గుడి డేస్ అనే ఒక స్టోరీ వచ్చింది కదా. సో అది తీసింది మాత్రం అనంతనాగ్ గారు. ఈయన ఆర్కే నారాయణ గారు యాక్చువల్లీ బుక్ రాస్తారనమాట, మాల్గుడి డేస్ బుక్. అది పిక్చర్లో మన అనంతనాగ్ గారు తీశారు. సో లోపలికి వెళ్ళి మొత్తం హౌస్ ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూద్దాము. అండ్ మేము మా కళ్ళతో చూస్తాము, చూపిస్తాము. హౌస్ ఎంట్రన్స్లోనే మనకి పెద్ద గార్డెన్ ఏరియా కనిపిస్తుంది, ఫుల్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ గ్రీనరీ అనమాట. అలాగే ఇప్పుడు మనకి స్ట్రైట్గా ఉండేదే ఈ మెయిన్ డోర్ అనమాట. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇందులోంచి లోపలికి వెళ్ళగానే మనకి కొన్ని అవార్డ్స్ అండ్ ఆనర్స్ లాంటివన్నీ కనిపిస్తున్నాయి. ఆర్కే నారాయణ గారిది in appreciation of the outstanding services rendered by Sri R.K. Narayan to the cause of peace and friendship, the Soviet land, Nehru Award Committee అన్నది అవార్డ్ అనమాట. సో ఈ ఫస్ట్ ఎంటర్ అయిన వెంటనే ఈ రూమ్లో మనకి ఆయనకు వచ్చిన అవార్డ్స్, అలాగే ఆయనకి సంబంధించిన కొన్ని ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేశారు. అండ్ ఇక్కడున్న ఫర్నిచర్ అంతా కూడా చాలా ఓల్డ్ ఫర్నిచర్, ఆయన ఉన్న టైమ్స్లో వాడిన ఫర్నిచర్ అనమాట. ఇది ఒక క్యాబినెట్, అలాగే ఆయన సీటింగ్ చైర్ అండ్ టేబుల్. జనరల్గా యూట్యూబ్లో ఏంటంటే బెస్ట్ ప్లేసెస్ టు సీ ఇన్ మైసూర్ అని కొడితే మనకి మైసూర్ ప్యాలెస్, చాలా ఫేమస్ ప్లేస్ ఒకటే వస్తున్నాయి. ఆర్కే నారాయణ గారి ఇల్లు అనేది నేను తెలుగులో ఎక్కడ చూడలేదు యాక్చువల్లీ యూట్యూబ్లో. సో మేమేమనుకున్నామంటే ఇన్స్టెడ్ ఆఫ్ షోయింగ్ యూ ఆ ప్యాలెస్లో ఇవన్నీ చూపించడం కన్నా, అది మీరు ఎన్ని లక్షల వీడియోలు ఉన్నాయంటే యూట్యూబ్లో అన్ని లక్షల వీడియోలు ఉన్నాయి. బట్ ఇలాంటివి మనకి 90s నిజంగా మనకి ఎమోషన్ తోటి క్రియేట్ చేసిన సిరీస్ వచ్చేసి మాల్గుడి డేస్ అనమాట. సో అందుకని చెప్పేసి ఆయన్ని అది సృష్టించిన సృష్టికర్త ఇంటికి వచ్చి అది చూపిద్దామని చెప్పేసి మా తాపత్రయం. సో మొత్తం చూడండి, డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. వీడియోలో మీరు ముందు ఇంకా కంటెంట్ చూసే దానికన్నా ముందే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోద్దు. కమాన్, లోపలికి వెళ్ళి హౌస్ ఎలా ఉంది ఏంటనేది మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ చూపిస్తాం, చూసి ఎంజాయ్ చేయండి. చూడండి అసలు ఎన్ని ఆర్కే నారాయణ గారి ఫ్యామిలీ పిక్చర్స్ అన్నీ. మధ్యలో ఉంది ఆర్కే నారాయణ గారు, ఆయన చదివిన స్కూల్, ఆర్కే నారాయణ గారి వైఫ్ అండ్ పేరెంట్స్ అండ్ వాళ్ళ డాటర్. చూడండి, ఇది అగైన్ ఆర్కే నారాయణ గారి వైఫ్ డాటర్ 1938లో తీసిన పిక్చర్ ఇది. అలాగే ఆర్కే నారాయణ గారి ఇంట్లో ఇది. ఐ థింక్ దిస్ ఇస్ ద హౌస్. ఇక్కడే తీసిన ఫోటో అనమాట. ఓల్డ్ ఆ టైంలో 1952లో తీసినప్పుడు ఇలా ఉంది. అండ్ ఆర్కే నారాయణ గారు అండ్ వాళ్ళ వైఫ్ 1938లో. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి పిక్చర్.
At the age of 5 years, R.K. Narayan గారిది photo taken by Uncle C.N. Seshachalam గారు. ఎంత బ్యూటిఫుల్ మెమరీస్ అండి. ఇక్కడ ఆయనకు వచ్చిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా పెట్టారు చూడండి. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుంచి వచ్చింది, డాక్టర్ ఆఫ్ లెటర్స్ అని చాలా ఉన్నాయి, చాలా అన్ని డాక్టరేట్స్. ఇది చూడండి, డాక్టరేట్ వచ్చింది ఆయనకి, డాక్టర్ ఆఫ్ లిటరేచర్. విచ్ యూనివర్సిటీ ఇస్ దిస్? కాశీపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణ, ఆయన ఫుల్ పేరు అది. యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ నుంచి వచ్చింది. ఆ తర్వాత ఇలా మెయిన్ హాల్లోంచి కొంచెం లోపల రాగానే మనకి ఇలా పైకి ఎక్కడానికి స్టేర్ వేస్ ఉంటాయి. ఇంకా కింద 3 రూమ్స్ లాగా ఉన్నాయి. మనం ఈ ఫస్ట్ రూమ్లోకి వెళ్ళి చూద్దాము ఏమేమి ఉన్నాయో. 1996లో ఆర్కే నారాయణ గారి ఫోటో పెట్టారు. అలాగే ఇది ఒక అల్మరా అనమాట, అంటే ఆయన కాలంలో ఆయన ఉపయోగించిన అల్మరా. ఇందులో బుక్స్ లాంటివి కానీ అలాంటివి కానీ ఏమీ పెట్టలేదు. బట్ ఇది వచ్చేసి చాలా ఓల్డ్ మోడల్ అల్మరా. మన అమ్మమ్మల ఇల్లులు కానీ అలాంటివన్నీ చూస్తే కనుక మనకి ఇలాంటి స్టైల్ ఆఫ్ అల్మరాసే ఉంటాయి. అంటే వాల్లోకి ఇన్బిల్ట్ అయిన అల్మారాలు ఉంటాయి కదా, ఆ టైప్ మోడలే ఉన్నాయి ఇక్కడ కూడా. ఇక్కడ ఆర్కే నారాయణ గారు చెప్పిన కొన్ని కోట్స్ను కూడా వాళ్ళు ఇట్లా ప్రింట్స్ లాగా తీసి మధ్యలో పెట్టారు. ఇంకా ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ హిస్ రైటింగ్స్. వే టు సక్సెస్. ఇటుపక్క వచ్చి చూసారంటే మీకు ఆర్కే నారాయణ గారు వాడిన బట్టలు అవన్నీ కూడా డిస్ప్లేలో ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఆయన వాడిన బట్టలు అండ్ ఇవన్నీ కూడా మాల్గుడి డేస్ నుంచి స్టిల్స్ అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. లిటరల్లీ ఇవన్నీ కూడా ఆయన వేసుకున్న ప్యాంట్స్, ఖాదీ షర్ట్స్ అండ్ షాల్స్ దీన్ని మంచిగా ప్రిజర్వ్ చేశారు. ఆయనకి యాక్చువల్లీ వీళ్ళ వైఫ్ వచ్చేసి 1939లో చనిపోయారట. అలాగే వీళ్ళ డాటర్ వచ్చేసి 1994 ఆర్ సంథింగ్ ఆవిడ చచ్చిపోయారు. సో ఈయనకి ఆ టైంలో ఎవరు లేరు. అండ్ ఈయనకి 2000లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఆ పద్మశ్రీ అవార్డు 2000లో వచ్చిన తర్వాత 2001లో ఆయన చనిపోయారు. ఎంత బ్యూటిఫుల్ స్టోరీస్, ఎంత బ్యూటిఫుల్ రైటింగ్స్ ఆయన క్రియేట్ చేశాడు. నిజంగా అమేజింగ్. అవన్నీ కూడా మేము ఆయన క్రియేట్ చేసిన ఇంట్లో వచ్చి చూడాలనుకున్నాము, అలాగే అది మీకు చూపించాలనుకున్నాము. సో మాతో పాటు డెఫినెట్గా చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. సో ఇందాక చూసిన రూమ్లోంచి బయటకు వస్తే పక్కనే ఇంకొక రూమ్ ఉంటుంది. చూడండి, ఆయన ఫోటోతో పాటు ఆయన పేరున్న స్టాంప్ క్రియేట్ చేశారు. 500 రూపీస్ స్టాంప్. ఆయన గురించి కొంచెం మార్వెల్ స్టోరీ టెల్లర్ అని చెప్పేసి ఆయన గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. రిమెంబరింగ్ ఆర్కే నారాయణ్. listening to ML Vasant Kumari's music concert at Parvati, Mysore, September 1970 in it. ఇవి ఆయన రాసిన బుక్స్ అన్నమాట. చూడండి, మాల్గుడి డేస్. ఇది వచ్చి గైడ్ అంట, దేవానంద్ యాక్ట్ చేసిన మూవీ. అలాగే ఆయన గెలిచిన కొన్ని మెడల్స్. బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఆయన స్పెక్టికల్స్ అన్నమాట. ఆయన వాడిన వాచ్, టైటన్ వాచ్. ఇది చూడండి, షర్ట్కి పెట్టుకుంటాం కదా అవి. ఆర్కే నారాయణ ప్రొఫెసర్ CDN. ఇది చూడండి, ఆర్కే నారాయణ బిహైండ్ ద వికెట్స్ ప్లేయింగ్ క్రికెట్ విత్ హిస్ nephews Tumbi and Noki and niece Shanta at Lakshmipuram residence.
ఇది చూడండి 2000 ఇయర్ 2000లోనే ఆయనకి పద్మశ్రీ వచ్చింది. 2001లో ఆయన చనిపోయారు. చూడండి ఎలా ఉంది 2000. అక్కడ మనం 2 రూమ్స్ చూసుకున్నాం కదా, చూసుకుని కొంచెం ఇటు వస్తే ఇదంతా కూడా కొంచెం హాల్వే లాగా ఉంది. అక్కడి నుంచి ఇక్కడ చూడండి 1900s కట్టిన బాత్రూమ్ ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే మించుమించు సెపరేట్ షవర్ ఏరియా లాగా. ఇక్కడ అయితే ఇంకా చూసారా కట్టెలు పెట్టి డైరెక్ట్ గా వాటర్ని బాయిల్ చేయడానికి కింద కట్టెలు పెట్టచ్చు. ఒక చిన్న వాష్ ప్లేస్. ఇది మిస్టర్ సిద్ధు ఆర్కినారాయణ ఇంట్లో. ఇది మేడం ఎంత పెద్ద బాత్రూమ్ అండి. చూడండి నేను బయటకు వస్తాను, బయట నుంచి విత్ ఇన్బిల్ట్ గీజర్ లాగానే ఆ కాలంలో టెక్నాలజీ. అలాగే కొంచెం ఇటువైపు వస్తే ఇది డైనింగ్ ఏరియా అనమాట. వావ్, చిన్న చిన్న ర్యాక్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇవన్నీ పచారీ సామాన్లకి పెట్టుకోవడానికి ప్లేస్ అనమాట. ప్యాంట్రీ అంటాం కదా మనం, ఈ రోజుల్లో ప్యాంట్రీ అంటున్నాము ఫ్యాషనబుల్గా. ఆ రోజుల్లో పచారీ ఏరియా అనేవాళ్ళు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఏరియా. పికిల్స్ పచ్చళ్ళు అయితే ఇది వరకు ఇప్పుడు ముట్టుకునే వాళ్ళు కాదు. పెట్టారంటే ఒక పక్కకు పెట్టేసి తీసుకునేవాళ్ళు. బ్రాహ్మిన్స్ మరీ స్ట్రిక్ట్గా ఉండేవారు ఆ టైంలో. పూజ ఇది చూడండి చిన్న సైజ్ పూజ రూమ్. చిన్నదే కాదు, పెద్దదే. అలాగే పూజ రూమ్కి పక్కనే కిచెన్. మంచి షెల్ఫ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ స్టవ్ పెట్టుకోవడానికి ఎంతో బాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూడండి పైన వెంటిలేషన్ లాగా పైకి. ఐ డోంట్ నో వాట్ దిస్ ఏరియా ఇస్ అబౌట్. ఐ థింక్ ఇది స్టవ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత కట్టినది ఇదంతా. విండోస్ కూడా చూడండి, అసలు ఓల్డ్ విండోస్, హుక్స్ ఇవన్నీ చూడండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇదంతా యాక్చువల్లీ ఆర్కే నారాయణ గారు చనిపోయిన తర్వాత ఆర్కే నారాయణ గారి కూతురు ఉన్నారనమాట. ఆవిడ ప్రస్తుతం లండన్లో ఉన్నారు. ఈ ప్రాపర్టీ అంతా కూడా 2011 ఆర్ సంథింగ్ ఆ టైంలో అమ్మేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసేసి ఆవిడ లండన్ వెళ్ళిపోయారంట. 2011లో హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత దిస్ బిల్డింగ్ వాజ్ డిక్లేర్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్. హెరిటేజ్ బిల్డింగ్ లాగా డిక్లరేషన్ వచ్చింది. తర్వాత మైసూర్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు యూనో. సో మళ్ళీ అగైన్ కిందకి దిగిన తర్వాత ఇక్కడి నుంచి వచ్చాము మనం. ఇక్కడి నుంచి వచ్చి మళ్ళీ ఇది హాల్. ఇదంతా కూడా హాల్ ఇందాక చూసాం కదా. దాని పక్కనే మనకి పైకి వెళ్ళడానికి ఇలా మెట్లు ఉంటాయి. పైకి వెళ్ళి చూద్దాం పైన ఏముంది అని. చాలా చాలా బాగుంటుంది. ఇది చూడండి అసలు ఎంత బాగుందో ఫ్లోరింగ్ కలర్, రెడ్ కలర్లో. ఇలాగే ఉండేది ఫ్లోరింగ్. ఇవన్నీ కూడా చూడండి అసలు. ఇది అయితే ఒక టైప్ ఆఫ్ మడ్డో పెయింట్ ఏదో వేసేవాళ్ళు ఆ కాలంలో. కరెక్ట్. పెయింట్ అయితే కాదు సార్, ఇది పెయింట్లో లేదు. ఐ మీన్ మీకు ఫీట్కి కూడా చల్లగా అనిపిస్తుంది. చాలా చల్లగా ఉంటుంది. ఇలా పైకి వచ్చిన వెంటనే ఇది చాలా హ్యూజ్ బాల్కనీ. చూడండి ఎంత ఉందో. ఐ థింక్ ఒక 2-3 డబుల్ కాట్ బెడ్లు వేయచ్చు ఇక్కడ. కుర్చీ చూడండి ఎంత ఉందో. అలా ప్రశాంతంగా కాఫీ తాగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. అది ఎప్పుడైనా ఆయన ఇక్కడే కూర్చొని రాసేవాళ్ళేమో బుక్స్. ఉండొచ్చు. ఇల్లంతా ఆయన తిరిగిందే అసలు. సో అలాగే మెట్లు ఎక్కిన వెంటనే మనకి ఈ రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ లాంటిది ఉంది.
ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా ఆయన వాడిన ఓవర్ కోట్స్ అన్నమాట. చూసారా, ద సోల్ ఆఫ్ మాల్గుడి, ఇవన్నీ కూడా ఆయన రైటింగ్స్ అండి. చూడండి ఆయన వాడిన కోట్స్ అన్నీ, బ్లేజర్స్ అన్నీ. చూడండి ఆయన బుక్స్ ఇవి. ఇందాక నేను సంధ్య యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే ముందు మైసూర్ ప్యాలెస్ చూద్దామని చెప్పేసి మైసూర్ ప్యాలెస్ దగ్గరికి వెళ్తే కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదండి అక్కడ. బట్ ఆర్కే నారాయణ గారి ఇంటికి వస్తే ఇందాక ఎవరో ఇద్దరు వచ్చారు, అపార్ట్ ఫ్రమ్ దట్ దిర్ ఇస్ నో హ్యూమన్ బీయింగ్. సో ఏం చేయలేము. చూడండి ఇంకొన్ని ఫొటోస్. సో ఇది చూస్తే మీకు ఆయన లిస్ట్ ఆఫ్ వర్క్స్ మొత్తం తెలుస్తాయి. ఆయన నవెల్స్, ఏమేమి నవెల్స్ రాశారు అనేది. స్వామి అండ్ ఫ్రెండ్స్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, డార్క్ రూమ్, ఇంగ్లీష్ టీచర్, మిస్టర్ సంపత్, ఇవన్నీ కూడా ఆయన రాసిన నవెల్స్ అనమాట. చూడండి ఎన్ని ఉన్నాయో. అలాగే మైథాలజీలో ఆయన రాసిన బుక్స్ అనమాట ఇవి. గాడ్స్, డీమన్స్ అండ్ అదర్స్, ది రామాయణ అండ్ ద మహాభారత. షార్ట్ స్టోరీ కలెక్షన్స్లో మనకి మాల్గుడి డేస్ ఉంది. అమేజింగ్ కదా. చూడండి అగైన్ ఆర్కే నారాయణ గారి ఫోటో 2000లో. ఇది ఆర్కే నారాయణ గారు జవహర్లాల్ నెహ్రూ కలిసినప్పుడు. C.D. Narasimhaiah with R.K. Narayan. If he were Swaminathan, he would have closed the whole incident at the beginning by hurling an ink bottle if nothing bigger was available at the teacher. R.K. Narayan garu seen here at BBC studio in London with author Graham Greene, whom he counted among his friends. అలాగే ఆయనకి లిటరరీ అవార్డ్ వచ్చినప్పుడు లీడ్స్లో, యూకే. చూడండి ఇవన్నీ కూడా ఆయన అవార్డ్స్ అండ్ ఆనర్స్. పద్మ విభూషణ్ వచ్చింది 2001లో. పద్మశ్రీ అని విన్నాక తప్పు, పద్మశ్రీ కాదు, పద్మ విభూషణ్. అలాగే పద్మభూషణ్ వచ్చింది ఆన్ రిపబ్లిక్ డే ఇన్ 1964. ఇది చూడండి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ నుంచి డాక్టర్ ఆఫ్ లిటరేచర్. అలాగే ఆ రూమ్ నుంచి బయటకు వస్తే మనకి ఇటువైపు ఇంకొక రూమ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా కొన్ని అయితే ఆయన రిఫరెన్స్కి వాడుకున్న బుక్స్, డిక్షనరీస్, ఇంకా ఆయన చదువుకున్న బుక్స్ కూడా ఉంటాయి కదా, అలాంటి బుక్స్ అన్నీ పెట్టారు. కొన్ని ఆయన రాసిన బుక్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఇది చూస్తే మీరు ఆర్కే నారాయణ్ అండ్ ఆంథాలజీ ఆఫ్ రీసెంట్ క్రిటిసిజం. ఆయన రాసిన బుక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఎందుకు రాసి చూడండి. యా, ఇవి కొన్ని బుక్స్. ఇది చూడండి మెమరీస్ ఆఫ్ మాల్గుడి. ఇవన్నీ కూడా ఆయన రాసిన బుక్స్ అన్నమాట. ఇవి అగైన్ మాల్గుడి డేస్లోంచి కొన్ని స్టిల్స్ అన్నమాట. సో మాల్గుడి డేస్ వచ్చేసి డైరెక్టర్ శంకర్ నాగ్ గారు. కొన్ని వర్కింగ్ స్టిల్స్, లొకేషన్ స్టిల్స్. బ్యూటిఫుల్. ఇవన్నీ కూడా మళ్ళీ కొన్ని స్టిల్స్.
డిఫరెంట్ ఎపిసోడ్స్ ఉన్నాయి కదా. అలాగే ద మిస్సింగ్ మెయిల్ అనేది ఒక ఎపిసోడ్, వాచ్మెన్ అనేది ఇంకోటి, ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ద టెంపుల్ అనేది ఇంకోటి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. చూసారు కదా ఎంత బాగున్నాయో ఆయన రైటింగ్స్ కానీ, ఆయనకు వచ్చిన అవార్డ్స్, ఆయన యూనో నివసించిన ఇల్లు, ఎక్కడ తిరిగారు, ఎక్కడ కూర్చున్నారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందండి హౌస్. ఎప్పుడో ఐ థింక్ 1900s కట్టిన హౌస్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే గవర్నమెంట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు పడిన కష్టాలు అవన్నీ మనకి తెలియాలి కదా. వాళ్ళు పడిన కష్టం, ఆ కష్టంతో పాటు మనకు వాళ్ళు క్రియేట్ చేసిన ఒక అద్భుతాలు, ఆ అద్భుతాలను కూడా ఇక్కడ మీకు చూపించినట్టు పొందుపరిచారు అనమాట. చాలా 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 హ్యాపీగా ఉంది ప్లేస్కి వచ్చినందుకు. అండ్ హోప్ఫుల్లీ మీరు కూడా చూసి నిజంగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. తప్పకుండా లైక్ చేశారు కదా వీడియో, లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ ఇచ్చేయండి. సో మళ్ళీ మెట్లు దిగి కిందకు వచ్చాను. మళ్ళీ ఇదంతా కూడా హాల్ అనమాట. ఎంత బాగుందండి అసలు. అసలే ఈ ప్లేస్ నుంచి అయితే నాకు వెళ్ళిపోతుంది. చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాళ్ళు చిన్న బుక్ పెట్టారు, జస్ట్ లైక్ మన మెమరీస్ని కానీ మన ఎక్స్పీరియన్సెస్ని కానీ షేర్ చేసుకుందామని ఇక్కడ పెట్టారు. ఇక్కడే ఆయన కూర్చున్నారు. కూర్చుని మనకి గొప్ప గొప్ప పుస్తకాలు మనకి రాసిచ్చారు అనమాట. మనకి లోపల అలౌ చేసింది ఒక చిన్న భాగం అయితే, ఆయన ఇంటి వెనకాల కూడా ఇంకా చాలా ఉందండి ప్లేస్. కొంతవరకే గవర్నమెంట్ మనకి అలౌ చేస్తుంది ఇల్లుని చూడడానికి, మిగతావి హిడెన్ ట్రెజర్స్ లాంటివే. ఎప్పుడు మనం చూడగలుగుతామో మనకి తెలీదు. అలాగే ఈ బ్యాక్ యార్డ్లో చూసారా ఒక మంచి చెట్టు ఉంది. ఇలాంటి చెట్టును అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఇదంతా ఒక మంచి వాక్ ప్లేస్ లాగా ఉంది. ఇది బయట ఒక సర్వెంట్ క్వార్టర్స్ లాంటివి కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా ఇది హౌస్ బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఐ థింక్ పైన మనకి డిస్ప్లేలో లేదు కానీ అక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఇది ఇందాక చూసాం కదా కిచెన్, పూజా రూము, అవన్నిటికీ బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న తులసి కోట కూడా ఉంది. అండ్ అప్పట్లో ఇళ్ళల్లో మీకు బయట ఉండేది కదా ట్యాంక్, అలాంటి సిస్టమే ఇక్కడ కూడా ఉంది. సో గవర్నమెంట్ వాళ్ళ సహాయ శక్తులు ఎంతవరకు మెయింటైన్ చేయగలరో అంత మెయింటైన్ చేస్తున్నారు దీన్ని ఒక హెరిటేజ్ సైట్ లాగా. అలాగే మనం వచ్చినా కూడా మనకి చాలా మంచి ఎక్స్పీరియన్స్ని కూడా ఇది మిగులుస్తుంది. సో డెఫినెట్లీ మీలో ఎవరన్నా కూడా మైసూర్ వస్తే మాత్రం ఆర్కే నారాయణ్ గారి హౌస్ మాత్రం విజిట్ చేయడం మర్చిపోవద్దు. సో ఎలా ఉందండి ఆర్కే నారాయణ్ గారి ఇల్లు? చాలా 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 ఎంజాయ్ చేసాం మేమైతే. ఎందుకంటే ఆయన రాసిన గొప్ప గొప్ప నవలలు, అలాగే ఆయనకు వచ్చిన అవార్డ్స్, ఆయన తిరిగిన ఇల్లు, అవన్నీ చూసి చాలా చాలా సంతోషించాము. అలాగే వీడియో చూసి మీరు కూడా సంతోషించాలనుకుంటున్నాము. అలాగే సంతోషించి ఉంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఐ థింక్ ఈ వీడియోలో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు కీప్ స్మైలింగ్, కీప్ ట్రావెలింగ్ అండ్ కీప్ ఎంజాయింగ్ యువర్ లైఫ్. బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.